ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు డి శ్రీహరిరాజు గారు, డిఎస్పీ పెద్దాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీహరిరాజు గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్? చాయిసెస్. ఆ క్రమంలో ఏంటంటే మా బ్రదర్, మా అన్నయ్య కానిస్టేబుల్ కరెక్టే. సార్, ఎస్ఐ నుండి సిఐ వారి అయ్యే వరకు ఏమైనా క్రైమ్ రిలేటెడ్ కేసులు లేవా? పెదగొత్తులో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు. కొద్దిగా బంగారం అటుకు మీద పెట్టుకుంటూ అటుకు మీద పెట్టుకున్న బంగారం పోతుంది. ఏంటంటే అలా ఎంక్వైరీ చేస్తే మనకు ఒక చిన్న క్లూ వచ్చింది. ఏంటి క్లూ అంటే, కూర్చోదు సార్, రిలాక్స్ అవ్వదు సార్, కేసు గురించి మాట్లాడటం లేదు, కూల్ డ్రింక్ తెప్పిస్తున్నాడు, టీ తెప్పిస్తున్నాడు, ఇంకేదో తెప్పిస్తున్నాడు. నా దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఏదో కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చాను, చాలా కొద్దిగా. డబ్బులు లేవురా, రేపు వెళ్ళురా, నేను తర్వాత చూద్దాం. నాకెందుకు రెండు కూడా సింక్ అవుతుంది. పెద్దాపురం అనగానే గతంలో ఒక ముద్ర, అటువంటి ఆ కాలనీలో ఆ వీధంతా కూడా ఒక దశలో వెళ్ళిపోయారు. కానీ మరొకసారి ఇటీవల కాలంలో పెద్దాపురం పేరు బయటపడింది. అది గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చెప్పాను. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం అది. అయితే వాళ్ళకి కొంత హోంగార్డ్ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి సహకారం అనేది కరెక్ట్. ఇప్పుడు ఏ సంఘం కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఓపెన్గా వచ్చి ఎంక్వైరీ చేసుకొచ్చింది. పెద్దాపురంలో ఆ వీధి ఉందంటారు ఇప్పుడు? అంటే వీధి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటుందండి. 100 ఏళ్ళ ముందు వీధి ఉంటుంది, కానీ వృత్తి లేదు. పోలీసులతో పాటు మీరు ఎథిక్స్ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, ఫ్రెండ్లీ పోలీసులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? అంటే సొసైటీలో సార్థకత అంటే అదేనండి. ఈ కేసు ఆ సీట్లో ఎవరున్నా చేస్తారు. ప్రొడక్ట్ ఉంటే కూడా మ్యాక్సిమం చేస్తారు కదా, అక్కడి నుంచి రావచ్చు. వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అధికారులను తీసుకొని వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు చెప్పారో ఎంత కూడా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు డి శ్రీహరిరాజు గారు, డిఎస్పీ పెద్దాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీహరిరాజు గారు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కన్నా ముందు కూడా ఆయనకి హ్యూమన్ టచ్ అంటే బాగా ఇష్టం. అందుకే పోలీసింగ్ చేస్తూనే ఫ్రెండ్లీ పోలీస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో హ్యూమన్ టచ్తో మాట్లాడడం, ఒకవేళ క్రిమినల్ అయినా ఆయన ఎందుకు క్రిమినల్గా మారాడనేది గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళడం, ఆయన కేస్ స్టడీని తీసుకోవడం, ఆయనలో మార్పు కోసం కొంత కృషి చేయడం. అంటే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, రిమైండే కాకుండా పోలీసు గొంతుగా కేసులు పెడుతూనే ఆయనలో మార్పు తీసుకురావాలని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడడం, ఎక్కువగా ఎథిక్స్ మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తుంటారు. అటువంటి ఆఫీసర్ ప్రస్తుతం పెద్దాపురం ఉన్నారు. ఇటీవల పెద్దాపురంలో ఒక సంఘటన జరిగింది. ఆ మూలాలు మరొకసారి బయటకు వస్తున్నాయా లేవా అనే విషయంతో పాటు ప్రస్తుతం పెద్దాపురంలో జరుగుతున్న క్రైమ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ మీద కానీ, గాంజా మీద పెద్దాపురం పోలీసులు, ముఖ్యంగా కాకినాడ పోలీసులు తీసుకున్న యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా జరుగుతున్న విషయాన్ని సార్ నేను తీసుకున్నాను. సార్ నమస్తే అండి. డి శ్రీహరిరాజు గారు, చాలామంది ఏం చెప్తారంటే మీ గురించి అడిగినప్పుడు, ఆయన పోలీసింగ్తో పాటు ఆయన కవిత్వం బాగా రాస్తారని ఒకటి. నెంబర్ 2, అవతల వ్యక్తికి ఎథిక్స్ నేర్పడంలో ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే చాలామంది ఎక్కడ పనిచేసినా ఆయన స్టూడెంట్స్ ఉంటారని. వీటితో పాటు క్రైమ్ రిలేటెడ్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా బాగా చేస్తారని ఇన్ని రకాలుగా కనిపిస్తారు. సాధారణ పోలీసు అనగానే బూతులు మాట్లాడతారు అనే కల్చర్ నుంచి మీరు ఒక డిఫరెంట్ కల్చర్లోకి వచ్చారు. ఇందాక మీకు అడిగినట్లుగా పెద్దాపురంలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. అది మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందా, లేదు చిన్న స్మెల్ రాగానే మీరు పూర్తిగా తొక్కపెట్టారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు శ్రీహరిరాజు గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్? చాయిసెస్ సార్, చాయిస్. అంటే మా ఫాదరు కానిస్టేబుల్ సార్. అయితే స్టార్టింగ్లో అయితే నాకు ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, ఆ సమయంలో అయితే
ఇంజనీర్ అవ్వాలని కోరిక. కారణం ఏంటంటే మ్యాథ్స్ బాగా చేసేవాడిని. ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడులో ప్రైవేట్ కాలేజ్ లేవు. మన వైజాగ్లో గీతం తప్పితే ఇంక వేరే ప్రైవేట్ కాలేజ్ లేదు. గీతంలో కూడా సీట్ వచ్చేదేమో ఇంట్లో వాళ్ళేమో డేరింగ్గా నువ్వు చదువు మీకెందుకు మేము ఉన్నామని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వలేదు. నేనేమో వాళ్ళని అడగలేదు. అనుకోని పరిస్థితుల్లో బీఎస్సీ మ్యాథ్స్ జాయిన్ అయిన తర్వాత మా క్లాస్మేట్స్ ఎవరైతే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత సోషల్ స్టేటస్ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళని చేరుకోగలమా లేదా అని చెప్పేసి మనసులో ఉండేది. ఆ క్రమంలో ఏంటంటే మా బ్రదర్ మా అన్నయ్య కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు. ఆయన అప్పుడు నాన్నగారు కానిస్టేబుల్, మీ అన్నయ్య కూడా కానీ పోలీస్ క్వార్టర్స్ నుంచి వచ్చారు మీరు. అయిన తర్వాత రోజు వచ్చి అసలు ఎస్ఐ అంటే ఏమనుకున్నావు, ఆయన అప్పుడు వైజాగ్ వంటల్లో పనిచేసేవాడు. షిప్ ఓనర్ కంటే పెద్ద కోటీసాడు. అలాంటి వాళ్ళు కూడా కూర్చోమనేవాడు కాదు. ఎవరైనా వస్తే ఆయన ఇంటర్వ్యూ తీసుకుని లోపలికి రావాల్సింది ఇలా చెప్పేవాడు అన్నమాట. నాకు ఎందుకు కానీ అది కనెక్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇంజనీర్ దగ్గర రేపు పొద్దున్న నేను మళ్ళీ వాళ్ళ దగ్గర ఈక్వల్ స్టేటస్ ఉంటుందో ఉండదు, ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయ్యి మా ఫాదర్ అయితే వద్దన్నారు. చాలా బాధలు నేను పడ్డాను, ఇంకొద్దు ఇంక ఈ డిపార్ట్మెంట్ వద్దన్నారు. నేనైతే ఇంకా మా అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి అయితే ఎస్ఐ అవ్వాలి. ఎస్ఐ మనం అనుకుంటాం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సెకండ్ ఆప్షన్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మ్యాథ్స్ టీచర్ అవ్వాలి. బీఈడీ చేశారా? బీఈడీ చేశాను. నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. నేను చెప్పింది కూడా అవతలకి అర్థం అవుతుంది. ఇది ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఫిక్స్ అయిన తర్వాత 91లో అప్పుడు నాకు జస్ట్ 22 years ఎగ్జామ్ రాయడం సెలెక్ట్ అవ్వడం జరిగిపోయింది. ఆ రకంగా 92లో డిపార్ట్మెంట్ 91 సార్. 91 బ్యాచ్. ఓకే. కాక ఫస్ట్ పోస్టింగ్ విజయనగరం జిల్లా సార్, పాచిపెంట పోలీస్ స్టేషన్, సాలూరు పాచిపెంట. ఓకే. కానీ అప్పటికే నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా కదా పాచిపెంట, సాలూరు అంటే ఉండేది సార్, కానీ మరీ ఎక్కువ కాదు కానీ ఉండేది. లేదని చెప్పడానికి లేదు సార్. పాచిపెంట మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజా? అక్కడ ఛాలెంజ్ అంటే రెగ్యులర్, పెద్దగా ఛాలెంజ్ ఏం లేదు. రెగ్యులర్గా అంటే క్రైమ్ కల్చర్ ఏంటంటే అక్కడ ఏం పెద్ద క్రైమ్ కల్చర్ ఏం కాదు. అంటే సెమీ ఏజెన్సీ అన్నమాట. కొంత ఏజెన్సీ క్రైమ్, కొంత నార్మల్ క్రైమ్ అది ఉండేది. కానీ అటు అరకు వైపు బార్డర్ వైపు కొంచెం ఉంది కదా మూమెంట్ అప్పుడు. అంటే వాళ్ళు పాచిపెంటని ఎలా వాడుకునేవారు అంటే ఎన్ రూట్ వాడుకునేవారు. మనకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పలానా ఊరికి వచ్చారంట, పలానా ఊర్లో భోజనం చేశారంటే ఇలాంటివి వచ్చింది తప్ప నుంచి. అంటే పబ్లిక్ మాత్రం లా ఒప్పి చేసేవాళ్ళండి, చేశారు మంచివాళ్ళు. కానీ మీ అన్నయ్య గారు చెప్పినట్లుగా పోలీసుని చూస్తే ఒక భయం, ఒక గౌరవం, అవన్నీ మీరు పాచిపెంటలో అనుభవించారా? అంటే అలాగని కాదు కానీ అప్పటికి ఇంకా ఒక ఎస్ఐ అంటే ఒక హోదా, గౌరవం సొసైటీలో అయితే ఉండేది. అంటే ఉండేదని మనం ఎలా చెప్పగలంటే పాచిపెంటలో ఒక జూనియర్ కాలేజ్ ఉండేది. జూనియర్ కాలేజ్లో కాలేజ్ యానివర్సరీకి ఎస్ఐని చీఫ్ గెస్ట్గా పిలిచారంటే ఇంకా ఉన్నట్టే లెక్క. నాకే ఆశ్చర్యం వేసింది. అయితే అక్కడ ఏంటంటే ఆ రోజు ఒక అబ్బాయి స్టూడెంట్ లీడర్. తర్వాత కొంతకాలం ఏమైందంటే ఆ స్టూడెంట్ లీడర్ కానిస్టేబుల్ అయ్యాడు. సార్ అప్పుడు మా కాలేజ్ ఫంక్షన్ మీరు వచ్చారు, నేను కానిస్టేబుల్ అయ్యాను అని చెప్పి చెప్తే నాకు కొద్దిగా హ్యాపీ అండి. అంటే ఆ జిల్లాల్లో, ఆ 3 జిల్లాల్లో పోలీస్ అందుకంటే వాళ్ళ దృష్టిలో హీరో అండి. హీరోని కాకపోయినా ఒక ఇంపార్టెంట్ పొజిషన్. లేదండి, హీరోయిన్ చూస్తారు. ఎందుకంటే మీరు చెప్తున్న కాలేజ్ ఫంక్షన్లు, స్కూల్ ఫంక్షన్లు, షాప్లో ఓపెనింగ్ పిలవడం, అదొక లెవెల్ అది. ఓకే. పాచిపెంట తర్వాత అండి? పాచిపెంట తర్వాత అంటే అప్పుడు ఎస్పీ గారు డాక్టర్ ఈష్ కుమార్ ఉండేవారు. మా డిఎస్పీ గారు జగన్మోహన్ రావు గారు ఉండేవారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు. భోగాపురంలో మా బ్యాచ్మేట్ ఒక ఆయన ఉండేవారు. అక్కడేదో ఇష్యూ వచ్చిందన్నమాట. ఇష్యూ వస్తే ఆఫీసర్లు మాట్లాడుకుని వైస్ వర్సా ట్రాన్స్ఫర్ చేశారు. నాకు భోగాపురం వేశారు, ఆయనకి పాచిపెంట వేశారు. ఏముంది భోగాపురం రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు. అంత పెద్ద క్రైమ్ ఉండేదా? రోడ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ. బట్ రోడ్ యాక్సిడెంట్ మీరు పోలీసు ఎలా కంట్రోల్ చేస్తారు అప్పుడు? ఒక సింగిల్ హైవే అది. అంటే యాక్చువల్గా అప్పుడు మెన్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉండేదండి. అప్పుడు డెంకాడ పోలీస్ స్టేషన్ లేదు. స్ట్రెంగ్త్ అంతా కలిపి 10-12 మంది ఉండేవారు. చాలా ఇబ్బంది అయ్యేది. అంటే అక్కడ ఏమైనా మార్క్ ఉందా మీది? అక్కడ కేసులు కానీ? పెద్దగా మార్క్. ఓకే. భోగాపురం తర్వాత?
భోగాపురం తర్వాత నీలకంఠపురం, గుమలేశ్వరం నీలకంఠపురం ఏజెన్సీ 95 ఫిబ్రవరి కానీ అక్కడ. అప్పటికి అక్కడ కూడా నాగావళ దళం అని కొన్ని యాక్టివ్ ఉండేవి అప్పట్లో. అంటే ఏమైందంటే నేను 95 ఫిబ్రవరి 9వ తారీఖు జాయిన్ అయ్యాను. అంటే జనవరి 30వ తారీఖునే మొండెంకల్ అని చెప్పి మొండెంకల్ ఊర్లో నడిబొడిన ఒక మటర్ జరిగింది. అంటే ఆ మటర్ జరిగిన ఒక 10 రోజులకి నాకు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మటర్ చేసింది ఎవరు? నక్సలైట్లు అండి. మరి వాళ్ళని అరెస్ట్ చూపించారా? అరెస్ట్ అంటే మీకు తెలియదే ఉంది, వాళ్ళు ఎక్కడో వేరే ఎక్కడో దొరుకుతారు, వేరే కేసులు ఎక్కడో ఉంటారు. కానీ అక్కడ సింపథైజర్ ఎక్కువ అండి చెప్పిన ఏరియాలో. ఉమ్. మరి వాళ్ళు అటువైపు వెళ్ళకుండా ఏం చేసేవారు? అంటే మనం ఎంతవరకు అంటే ఒకటండి, అంటే పోలీసు వల్ల కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ఇబ్బంది పడి వెళ్ళకూడదు. ఆ డిసాటిస్ఫాక్షన్ వల్ల వెళ్ళకూడదు. అంచేది ఏంటంటే మన వరకు ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తున్నాం. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ గుమలేశ్వరం, కురుపం, నీలకంఠపురం ఏరియాలో సవర జాతాప్ అని 2 కమ్యూనిటీలు ఉంటాయి. రెండు కూడా ఎస్టీఏ. సవర వేరు, జాతాప్ వేరు. సవర కమ్యూనిటీ కొండ మీద ఉంటారు, జాతాపు కమ్యూనిటీ కింద ప్లెయిన్ ఏరియాలో ఉంటారు. నేనేం చేశానంటే సౌర కమ్యూనిటీ ఉద్యోగపరంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ వెనకబడి ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన భాష ఉంటుంది. జాతాపు తెలుగు మాట్లాడుతారు, భాష ఉంది. సౌర కమ్యూనిటీకి చైతన్య సదస్సు, చైతన్య సభ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. అది నా మటుకు నేను ఒక డెసిషన్ తీసుకుని పెట్టాను. ఆ క్యాస్ట్లోని సర్పంచ్ లేకపోతే ఎంపీడీసీ లేకపోతే గ్రామ పెద్ద ఆ క్యాడర్ వాళ్ళు ఒక 10 మంది పిలిచి చుట్టుపక్కల గ్రామస్తులను పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు జాతాపుల కంటే వెనకబడి ఉన్నారు, మీరు కూడా జాతాపులతో పాటు ఈక్వల్గా మీరు రేజ్ అవ్వాలి, ఇంకా చైతన్యం రావాలి అని చెప్పేసి అది మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఏంటంటే ఈ న్యూస్ ఛానల్స్ ఇన్ని ఉండే కాదు, ఆంధ్రావన్ ఉండేది. ఆంధ్రావన్లో టెలికాస్ట్ అయింది ఆ టాపిక్. సార్ అక్కడ